హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో స్వీట్ పోహాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కృష్ణుడికి అటుకులతో చేసిన రెసిపీలు అంటే చాలా ప్రీతికరమైనవండి. అందుకనే కృష్ణాష్టమి రోజున అటుకులతో చేసిన రెసిపీలని కృష్ణుడికి నైవేద్యంలా పెడుతూ ఉంటారు. ఈ అటుకులతో చేసే ప్రసాదాలు చాలా సింపుల్ గా అలానే క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఈ స్వీట్ పోహా కూడా అలానే చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేయడానికి జస్ట్ మీకు 1 నుంచి 2 నిమిషాల లోపే ప్రిపేర్ అయిపోతుంది. కృష్ణుడికి నైవేద్యంలానే కాకుండా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 2 మినిట్స్లో చేసుకోగలిగే రెసిపీ. చాలా హెల్దీ రెసిపీ. సో ఈ స్వీట్ పోహాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక పాన్ లో 3 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ప్రసాదాలు ప్రిపేర్ చేసినప్పుడు ఆవు నెయ్యిని యూజ్ చేయండి. మీ దగ్గర ఆవు నెయ్యి లేదనుకోండి, నార్మల్ నెయ్యిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు. బాదం, కాజు, పిస్తా ఇలా ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవి లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే పాన్ లో 1/2 కప్ వరకు బెల్లం తురుము, అలానే 3 టేబుల్ స్పూన్ల నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకుని బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు మరగాల్సిన పని లేదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం ఇలా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి తురుమును వేసుకోవాలి. నెక్స్ట్ అలానే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఈ బెల్లం వాటర్ని అస్సలు కుక్ చేయకూడదు. జస్ట్ మీకు బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి అలానే యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్యాన్ ని పక్కన పెట్టుకుని ఇందులో 1 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. అటుకులు శుభ్రంగా ఉన్నట్లయితే డైరెక్ట్ గా వేసేయచ్చండి. లేదు అంటే ఒకసారి జల్లించుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అటుకులని నేను డైరెక్ట్ గా వేసేస్తున్నాను కదా. ఈ స్వీట్ పోహా తినేటప్పుడు సాఫ్ట్ గా కావాలి అంటే అటుకులను కొద్దిగా పాలల్లో నానబెట్టుకుని వేసుకోవాలి. పాలు వేసేటప్పుడు అటుకుల్లో కొద్దిగా పాలు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ తర్వాత ఇలా బెల్లం వాటర్ లో వేసుకున్నట్లయితే అటుకులు సాఫ్ట్ గాను ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా అటుకులు సాఫ్ట్గా రావాలి అంటే బెల్లం తురుము వేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోమన్నాను కదా, అలా కాకుండా ఈక్వల్ రేషియోలో అంటే బెల్లం ఎంతైతే తీసుకున్నారో అంతే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకుని బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి అలానే యాలకుల పొడి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా శుభ్రం చేసిన అటుకులను వేసుకుని 1 నిమిషం పాటు అటుకుల్ని కుక్ చేసుకున్నట్లయితే ఇలా చేసినా కూడా అటుకులు సాఫ్ట్గా వస్తాయి. మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదండి. అటుకులను ముందే నానబెట్టి పాలల్లో వేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని ఇలా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకున్నా కూడా పర్వాలేదు అనమాట. ఎలా ప్రిపేర్ చేసుకున్నా మీ టేస్ట్కి అనుగుణంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్ పోహా మీకు సాఫ్ట్గా కాకుండా ఉండాలి అంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లం మొత్తం కూడా అటుకులకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా కృష్ణాష్టమికి ఇలా స్వీట్ పోహాని ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగాను ఉంటుంది, అలానే హెల్దీ కూడా. రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.